విశ్వాసం లేకపోవడం భద్రతలో అభద్రతను సృష్టిస్తుంది. మీ అందరికీ మంచి ఆరోగ్యం మరియు సంపద ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇటీవలి కాలంలో స్వార్థం విపరీతంగా పెరిగిపోయింది. స్వార్థం పెరగడానికి కారణం భర్త, తల్లిదండ్రులు, సోదరీమణులు, సోదరులు, ప్రియుడు, స్నేహితులు, దగ్గరి బంధువులపై నమ్మకం కోల్పోవడం. విశ్వాసం లేకపోవడం భద్రతలో అభద్రతను సృష్టిస్తుంది. ఈ ఏర్పాటు వల్ల స్వార్థం విపరీతంగా పెరిగిపోయింది. కొడుకులు, కూతుళ్ళు తల్లిదండ్రులను నమ్మలేకపోతున్నారు. మద్యానికి బానిసైన తండ్రి తన వివాహాన్ని ఎలా నిర్వహిస్తాడు? అప్పుల పాలైన తండ్రి తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బును మద్యానికి ఎలా ఖర్చు చేస్తాడో, పెళ్లి ఎలా సాగిస్తాడోనని కూతుళ్ళు, కొడుకులు మదనపడుతున్నారు. రోజూ తాగి వచ్చి గొడవపడే భర్తలు, భార్యలు అభద్రతాభావంతో తమ సంతోషాన్ని తామే చూసుకుంటున్నారు. కుటుంబంలోని పరిస్థితుల దృష్ట్యా కూతుళ్ళు, కొడుకులు ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇందులో కూతుళ్ళు తెలివితేటలు ఎక్కువగా ఉంటే సెలబ్రిటీలుగా మారి ప్రజల్లోకి వెళ్లడం, డబ్బున్న వాళ్లను వలలో వేసుకోవడం, పెళ్లిళ్లు చేయడం, రిజిస్టర్ మ్యారేజ్ చేయడం వంటివి చేస్తుంటారు. తర్వాత అత్తమామలు భర్తను బ్లాక్ మెయిల్ చేసి కనీసం 2-3 కోట్ల స్థిరాస్తులు లేదా డబ్బును ఆమె పేరు మీద బదిలీ చేస్తారు. భర్త చెప్పింది వింటుంటే అతనితో సంతోషంగా జీవిస్తుంది. 25 నుండి 30 సంవత్సరాల వయస్సు తర్వాత మహిళలు లేదా పురుషులు కూడా సెక్స్ కోసం ప్రక్కకు తిరుగుతున్నారు. ఎందుకంటే అలవాటు పడిన సెక్స్ లేదు. సెక్స్ అదే అవయవాలు, ఒకే చేతులు. దీనికి తోడు మగవాళ్లే కాదు, ఆడవాళ్లు కూడా ఒకరితో ఒకరు ఎంత బాగా ట్రీట్ చేస్తారో పక్క చూపులకు అలవాటు పడిపోతారు. 30 నుండి 40 సంవత్సరాల వయస్సు గలవారు తమకు తోచినంత డబ్బును పొదుపు చేసుకుంటూ సమయాన్ని వెచ్చిస్తారు. ఆపై వారి కష్టాల కోసం ప్రతిరోజూ వారి భర్తలను తిట్టారు. కొందరైతే ఏం చేయలేక మాయమాటలు కూడా ఆడుతున్నారు లేదా శ్రద్ధ చూపడం లేదు. పురుషులు మరియు మహిళలు వారి మరణం యొక్క చివరి దశ వరకు ఒకే విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి యువతులు పెద్దయ్యాక ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతున్నారు. ఆర్థిక స్వాతంత్ర్యం పొందడం. అదే మనిషి ఏ పని చేయలేక తను కోరుకున్న ఉద్యోగం దొరక్క నిరుద్యోగిగా మిగిలిపోతాడు. తాగుబోతూ తన భార్యపై ఆధారపడి ఉంటాడు. పురుషులకు వారు కోరుకున్న ఉద్యోగం లభించదు, కానీ స్త్రీకి వివాహంతో భార్యగా ఉద్యోగం లభిస్తుంది. సమాజంలో మంచి పేరు రావాలని ఇతరుల నుండి సానుభూతి పొందేందుకు మాత్రమే మహిళలు కలిసి ఉంటారు. నేటి కాలంలో అది కూడా తగ్గిపోయింది. అందుకే ప్రజలు విపరీతమైన స్వార్థపరులుగా మారారు. మధ్యతరగతి కంటే దిగువన ఉన్న కొంతమంది జీవితాలను విశ్లేషించాను. నేటి కాలంలో స్వార్థం పెరిగిపోయి ప్రేమ కూడా కల్తీ సరుకుగా మారిపోయింది. ప్రేమ కూడా నటిస్తూ, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు? అలా ప్రపంచం ముందుకు సాగుతోంది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు స్వార్థం అలాగే ఉండిపోయిన వారే ఇందుకు ప్రధాన కారణం. నమ్మకం లేదు. గత 10 ఏళ్ల విశ్వాసం క్రమంగా సన్నగిల్లుతోంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందో కాలమే చెబుతుంది. సమాజంలో స్త్రీ పురుషుల గురించి ఒకరికొకరు లింక్ లేకుండా అక్కడక్కడ విశ్లేషించాను. ఎవరి మనోభావాలనైనా గాయపరిచినట్లయితే నన్ను క్షమించండి. బై బై మీ సైకో ఫిలాసఫర్.